ఖురాన్ గురించి ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరో, భగవద్గీత గురించి కూడా అంత బాగా చెప్పగలుగుతున్నారు. నేను ఒక వీడియోలో చూశాను మిమ్మల్ని. నాకసలు ఆ వీడియో అయితే చాలా ఇన్స్‌పిరేషనల్ వీడియో అండి. నేను ఇప్పటికీ మర్చిపోను. నేను ఎప్పుడో 4, 5 ఇయర్స్ బ్యాక్ చూసిన వీడియో అది. నాకెవరో సెండ్ చేశారు. అది చిన్న బిట్టే ఉంది అందులో. కానీ ఖురాన్‌ని సేమ్ టైమ్ భగవద్గీతని రెండిటిని పోలుస్తూ రెండిట్లో ఉన్న మంచితనాన్ని, గొప్పతనాన్ని మాత్రమే తీసుకోండి అని చెప్పే వీడియో అది. అవునండి. యాక్చువల్‌గా ఏంటంటే ధార్మిక గ్రంథాలు ఇస్తున్న సందేశం ఒకటే కదండి. ఇప్పుడు అది వేదాలు అయినా, ఉపనిషత్తులైనా, భగవద్గీత అయినా, ఇటు బైబిల్ అయినా, ఖురాన్ అయినా, ఎన్ని గ్రంథాలు చెప్తున్న సందేశం ఏంటంటే మానవులందరూ ఒకే తల్లిదండ్రి సంతానం అని. ఇప్పుడు మీరు నేను ఎవరు? మీ నాన్నగారు ఎవరైతే ఉన్నారో మీ నాన్నకి 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 నానే మా నాన్న కూడా. అంటే ఒకే తండ్రి కదా. అంటే ఒకే తండ్రి పిల్లల మీరు నేను. ఇప్పుడు అందుకే నేను మీకు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు, మీరు నాకు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. అందరం కూడా బ్లడ్ రిలేటెడ్, రక్త సంబంధం ఉన్న అన్నదమ్ములో మనం. దిస్ అ ట్రూత్. ఇదే మెసేజ్ కదా మన ధార్మిక గ్రంథాలు ఇస్తున్నాయి కూడాను. వసుదైవ కుటుంబం అంటే ఏంటి? వసుదైవ కుటుంబం అంతా ఒకే సంతానం. అంటే ఒకే తండ్రి, ఒకే తల్లి నుంచి మనమంతా వచ్చాము. భవిష్య పురాణంలో క్లియర్గా ఉంటుంది. భవిష్య పురాణంలో నుంచి ఏంటంటే ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా అని ఉంటుంది. ఆదమో నామ పురుష, ఆదము నామము గల పురుషుడు, పత్ని భార్య హవ్యవతి తదా, హవ్వ భార్య అని చెప్పేసి భవిష్య పురాణంలో ఉంది. ఇదే విషయం బైబిల్లో కూడా ఉంది కదా. ఆదం హవ్వాల పేర్లు, వారి సంతానమే మనుషులందరని. అంటే మనం భవిష్య పురాణం ఉంది, బైబిల్లో ఉంది అంతేనా అంటే కాదు, ఖురాన్లో కూడా ఉంది మళ్ళీ ఈ విషయం. ఖురాన్లో 4వ అధ్యాయం 4వ సూర 1వ వాక్యంలో ఉంటుంది, సమస్త మానవులు ఒకే జంట సంతానం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు. కుల్లు కుంబని ఆదమ ఓ ఆదమ మిన్ తురాబ్. ఓ మానవులారా మీరంతా ఆదం సంతానం, ఆదం మట్టితో తయారు చేయబడ్డాడు. అంటే మనమంతా కూడా ఒకే అమ్మ, ఒకే నాన్న పిల్లలము, ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన పిల్లలము. ఇంకా మతాలు కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం పెట్టుకున్నాం కదా ఇవి. వాస్తవానికి పుట్టినప్పుడు చూస్తే అంటే అమ్మా నాన్న చెప్పేంత వరకు నువ్వు హిందూరా, నువ్వు ముస్లింలా తెలియదు. అందరం ఒకటే కదా. ఇప్పుడు మా ఇంట్లో పుట్టిన ఒక బాబుని పుట్టు నుంచి మీ ఇంట్లో పెట్టేస్తే ఏం డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి మనం పెట్టుకున్న కల్చర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా మన ఆలోచన విధానం ఏంటన్నది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మనందరి అమ్మా నాన్న ఒకరే, అంతేకాదు మనందరినీ పుట్టించిన సృష్టికర్త కూడా ఒకటే కదండి. ఇప్పుడు మిమ్మల్ని పుట్టించిన దేవుడే నన్ను పుట్టించాడా, లేక నన్ను పుట్టించిన దేవుడు వేరా? కదా. నిరుపమ గారిని పుట్టించిన దేవుడే షఫీని కూడా పుట్టించాడు, అంతే కదా. వేరే దేవుడు లేడు, కొత్త దేవుడు లేడు. కాబట్టి మనందరినీ సృష్టికర్త భగవంతుడు, పైవాడు అనేవాడు ఒకడే ఉన్నాడు అన్న క్లారిటీ మనకు చెప్పాలి. ఇదే ఇప్పుడు మన రాముల వారి జీవితం చూసినా, సాయిబాబా వారి జీవితం చూసినా, సబ్కా మాలిక్ ఏకే అన్నారు కదా సాయిబాబా వారు. అవునా? అంటే ఒకే ఒక మాలికుడు. సబ్కా అంటే అందరూ వచ్చేసారు, ఒక మొత్తం ఒక కులం కాదు. అందరికీ యజమాని, సృష్టికర్త భగవంతుడు ఒకడే ఉన్నాడు. ఎక్కడ? పైన ఉన్నాడు. క్లియర్ మెసేజ్. కాబట్టి మనమంతా ఒకటేనండి. మనం పుట్టించిన దేవుడు ఒకటే, మన అమ్మ ఒకటే, మన నాన్న ఒకటే, మన ఉన్న రక్తం ఒకటే. కాబట్టి మనం డిఫరెన్స్ అన్న ఆలోచన నిజంగా మూర్ఖత్వం. అది అంతకు మించి ఏం లేదు. నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు అందరికీ తల్లిదండ్రులు వాళ్ళిద్దరే, అందరికీ వాళ్లే అన్నారు. అందరూ ఒకే తల్లిదండ్రులు సంతానం అంటున్నారు. అందరూ బ్రదర్ సిస్టర్స్ అంటున్నారు. మరి హస్బెండ్ వైఫ్లు ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఒక విషయం ఏంటంటే మొట్టమొదటగా ఎవరైతే మొట్టమొదటి మనిషి స్త్రీ ఉన్నారో ఆదం హవ్వ అంటారు కదా, వారికి ప్రతి కాన్పులో కూడా, ప్రతి డెలివరీలో కూడా కవలలు పుట్టారండి. ఒక ఆడమొగ కవలలు పుట్టారు. అప్పుడు దేవుడు పెట్టిన నియమం ఏంటంటే ఒకే కాన్పులో పుట్టినటువంటి పిల్లలు పెళ్లి చేసుకోకూడదు. ఒక కాన్పులో పుట్టిన అబ్బాయి వేరే కాన్పులో పుట్టిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు దేవుడు పెట్టిన నియమం అది, అప్పటి ధర్మం అది. ఎందుకంటే ఆప్షన్ లేదు, అప్పుడు ధర్మం అది. కానీ ఇప్పుడు చూసుకుంటే రిలేషన్స్ దూరం అయిపోయాయి కదా. ఉదాహరణకి మా తాతగారు ఉన్నారండి, మా తాత ఒకడే కదా. కానీ మా తాతగారి పిల్లలు మొత్తం 120 మంది. ఇప్పుడు 120 మంది ఎక్కడున్నారో నాకు తెలియదు. ఒకళ్ళని వెళ్ళి కలిస్తే నిజంగా నా కుటుంబంలో ఉన్న వ్యక్తి అనే విషయం నాకు తెలియదు. ఆ సంబంధాలు మొత్తం వెతుక్కుంటూ వెళ్తే కానీ ఇప్పుడు ఆ విధంగా ఎందుకు? మీ తాత మా తాత ఒకటే కదా, మనందరి తండ్రి ఒకటే కదా. రియాలిటీ కదా ఇది వాస్తవానికి. అంటే ఊర్లు మారిపోయాం, ప్రాంతాలు మారిపోయాం, భాషలు మారిపోయి, పద్ధతులు మారిపోయి, కల్చర్స్ మారిపోయి, దూరం అయిపోయాం. వాస్తవానికి మనంతా ఒకటే. ఒక మనిషి ఇంకో మనిషి ద్వారానే ఇంకో వ్యక్తి పుట్టే విధంగా సిస్టమే దేవుడు పెట్టాడు కదా. ఉన్న విధానాన్ని బట్టి దేవుడు అప్పుడో నియమం పెట్టాడు. ఎవరిని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరు మ్యారేజ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఒక నియమం ఉంది. ఇప్పుడు ఎవరిని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎవరు మ్యారేజ్ చేసుకోకూడదు అన్న తోడు. మనిషికి మనిషి తోడే కదండి.